అన్వయమే కుదరడం లేదు, ఇక సమన్వయం ఎక్కడా? అందుకే అక్కడంతా గోల గోల. ఆ సీటుని జనసేనకి ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు. మొదట సణుక్కున్నా సరే, అయిందేదో అయిందనుకున్నారు సైకిల్ పార్టీ నేతలు. కానీ మీతో పని లేదన్నట్లుగా సింగిల్ గా తిరిగేస్తున్నారు జనసేన అభ్యర్థి. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? మిత్రపక్షాల పార్టీల మధ్య గ్యాప్ కి కారణాలేంటి? కలవని జెండాలు, సొంత ఎజెండాలు, నెల్లిమర్లలో మిత్ర భేదం. పొత్తులో ఆ సీట్ ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు. అనుకున్నామని అన్నీ జరగవు, అనుకోలేదని కొన్ని అసలే ఆగవు. అక్కడ కూడా అదే జరిగింది. కష్టమో నష్టమో అలా జరిగిపోయిందనుకోవడం లేదు అక్కడి తమ్ముళ్ళు. ఇప్పటికీ సర్దుకోలేకపోతున్నారు. సీటు త్యాగం చేసినా మర్యాద విషయంలో రాజీ పడలేకపోతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల కూటమిలో కడుపులో కత్తులు తప్ప పైకి నవ్వులు మాత్రం లేవు. నెల్లిమర్ల నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. టీడీపీ టికెట్ కోసం పార్టీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుతో పాటు చాలా మంది పోటీ పడ్డారు. అయితే పొత్తులో నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో లోకం నాగమాధవికి నెల్లిమర్ల టికెట్ ప్రకటించింది జనసేన అధినాయకత్వం. లోకం నాగమాధవి ఆర్థికంగా బలమైన నాయకురాలు, వ్యాపారవేత్త. 2019 ఎన్నికల్లో కూడా నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. 7,000 పైచిలుకు ఓట్లు దక్కించుకున్నారు. ఈసారి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు నాగమాధవి. జనసేనకు సీటు కేటాయించడం, కూటమి అభ్యర్థిగా నాగమాధవి బరిలో నిలవడం ఇప్పటికీ అంతా కలగానే ఉంది టీడీపీ శ్రేణులకు. పార్టీకి బలమైన ఓటు బ్యాంకున్న నెల్లిమర్లని జనసేనకు కేటాయించడంపై మొదట్లో ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. తీవ్ర మనస్తాపంతో టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు ఓ దశలో ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు. అయితే అధిష్టానం అసంతృప్త నేతలతో మాట్లాడి జనసేనకి సహకరించాలని సూచించింది. దీంతో చేసేదేం లేక జనసేన గెలుపు కోసం పనిచేసేందుకు బంగారాజుతో పాటు ఇతర నేతలు సిద్ధమయ్యారు. నిన్న మొన్నటిదాకా జనసేనకు దూరంగా ఉన్న టీడీపీ నేతలు కాస్త మెత్తబడుతుంటే జనసేన అభ్యర్థి వారిని కలుపుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నెల్లిమర్ల టీడీపీతో దశాబ్దాల అనుబంధం ఉన్న మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు, కంది చంద్రశేఖర్ లాంటి నేతల్ని పక్కకు పెట్టి జనసేన అభ్యర్థి సొంత ఎజెండాతో రాజకీయాలు చేస్తున్నారని తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. సీటు త్యాగం చేసింది కాక అవమానాలు పడాలా అన్న మాట నేతల నుంచి వస్తోందట. ప్రచారంపై కనీసం సమాచారం ఉండటం లేదని, మర్యాదకు కూడా జనసేన అభ్యర్థి పిలవడం లేదని మదనపడుతున్నారట నెల్లిమర్ల నేతలు. కొన్ని గ్రామాల్లో టీడీపీ క్యాడర్ని కూడా దూరం పెడుతూ భవిష్యత్తులో మిత్రపక్ష పార్టీతో ఇబ్బందులు రాకుండా మాధవి ముందే జాగ్రత్త పడుతున్నారన్న టాక్ ఉంది. సొంత క్యాడర్ని బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంతోనే మాధవి కావాలనే కొందరిని దూరం పెడుతున్నారని అనుమానిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. పొత్తు అంటే కలిసి పనిచేయడమని, అంతేగాని మిత్రపక్ష క్యాడర్ని పార్టీలో కలుసుకొని నష్టం చేయడం కాదంటున్నారు నెల్లిమర్ల టీడీపీ నేతలు. రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తుంటే నెల్లిమర్లలో మాత్రం సీన్ రివర్స్ లో ఉండటం టీడీపీ క్యాడర్ని అయోమయానికి గురిచేస్తోంది.